నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు. ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయేది. ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. శాట్, టోఫెల్స్ కూడా రాసేసాను. అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు. నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్ టోటలీ ఫ్రీగా ఉన్నాను. చదవడానికి ఏమీ లేదు, ప్రిపేర్ అవ్వడానికి అస్సలు ఏమీ లేదు. కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడేస్కి ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు. ఒరే రవి, అరుణ్ వాళ్ళు వచ్చే టైం అయింది, లేచి రెడీ అవ్వు. ఏమండి చూసారా మందలుగా ఎలా వస్తున్నారా? చెప్తా నాకు వాళ్ళ సంగతి. ఏంటి బాబా ఎలా ఉన్నారు? బాబు గారు కొంచెం ముందే ఇంటికి వస్తే అందరం కలిసే వెళ్లే వాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి. లేదన్నయ్య, నిజామాబాద్ లో బయలుదేరేసరికి లేట్ అయింది, అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. అరుణ్, మాయా, నువ్వు అమెరికా వెళ్లి బాగా రంగొచ్చావురా. ఏంటి అక్కడ తెల్లోళ్లతో బాగా పూసుకు తిరుగుతున్నావా? అబ్బే అదేం లేదు మావయ్య. హాయ్ రా. హాయ్. రండి లోపలికి వెళ్దాం. రావదనా ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేడి నీళ్ళు కూడా రెడీ. 6 ఏళ్లుగా అద్దె పెంచిన పెద్ద మనిషి. ఏంటి గెస్ట్లా? మా చెల్లెలు, మా బావగారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటారేంటి? అబ్బాయి రోజులు కాదండి, కాసేపట్లో వెళ్ళిపోతారు. వీళ్ళది నిజామాబాద్. వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చారు. స్నానాలు గినాలు ఏమైనా చేస్తారా? అబ్బాయి లేదండి, భోంచేసి వెళ్ళిపోతారు. పొద్దు నుంచి మసాలా వాసన పైకి ఎగదంతోంది. ఏం వండారో ఏమిటో. ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్ళకుండా చూసుకోండి. చిన్న పనికి అయితే ఓ మగ్గు నీళ్ళతో సర్దుకోమని చెప్పండి. అదే పెద్ద పని అనుకో వాళ్ళ ఊరిలే దారిలో ఏదో చేసి చావమనండి. చిచి కర్మ కర్మ. అగరబత్తులు దేనికొద్దునా? మా ఓనర్ గారు నీ సువాసన వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకుని కూర్చుంటాడు. అరుణ్కి ఇష్టమని మటన్ ఫ్రై చేశాను వదినా. ఆ ఓనర్ ఏంటి బాబు టాయిలెట్ కి ఎవరైనా సెలవులలో కూడా లెక్క చెప్తున్నాడు. ఆవిడొక పెద్ద కార్టూన్ క్యారెక్టర్. 10 ఏళ్ల నుంచి పడుతున్నా వాడితో. వాడి టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరీ పారిపోయారు. 6 నెలల నుంచి ఖాళీగా పడుంది ఆ ఇల్లు. వేరే ఎక్కడికైనా మారకపోయారా అన్నయ్య? ఇది అన్నింటికి దగ్గరమ్మా. పైగా ఈ రెంట్కి సిటీలో ఏమీ రాదు. బోయికలన్నీ ఈ గిన్నెలు వేయండి. రండి రండి. ఒరే అరుణ్, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ. ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి. ఏయ్, హాయ్ బ్రో. హాయ్. ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినాయా? అదొక్కటే బావగారు బ్యాలెన్స్. శాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది. అమెరికా వెళ్లక ముందే అమెరికా కల్చరు, పాలిటిక్స్, హిస్టరీ అన్ని చదివి పిండేశారు. అన్నీ తెలుసు అనుకుంటున్నారేమో వెధవాలారా. మీకింకా కొన్ని విషయాలు తెలీదు. ఫ్లైట్ ఎక్కే లోపు మీకు అన్ని చెప్తాగా. ఈ అరుణ్ గారికి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను. ఎరా బాగా ఉపయోగపడిందా? ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్టులు ఏం పెట్టట్లేదు? ఫుల్ బిజీనా? 2 పార్ట్ టైం జాబ్లు, కాలేజ్, అస్సలు టైం ఉండట్లేదురా. వీకెండ్స్ కూడా పని చేస్తున్నాను. మా నాన్న స్టూడెంట్ లోన్ కూడా నన్నే కట్టుకోమన్నాడు. అక్కడేంటి బ్రో క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా? మామూలు ఫుల్ కాదురా, హౌస్ ఫుల్. కానీ మనకు వర్కౌట్ అవ్వదురా. అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు. అదేంట్రా మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారని టాక్. ఎవరు చెప్పాడు నీకు? ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు, మనల్ని రానివ్వరు. మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా? అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో. అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలా ఉంటుంది తెలుసా? అసలు నువ్వేం చెప్తున్నావురా? ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి. అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మనమేమో అన్ని బయటేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే. ఏ ఫిగరు మనల్ని పట్టించుకోదురా. వాళ్ళక్కడ 13-14 ఏళ్లకే అన్ని మొదలెట్టేస్తారు. మనం ఆ టైంలో రోజుకి 18 గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం. వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనమేమో కాలేజ్ కి ఎంటర్ అయ్యే టైంకి 99% అందరం వర్జిన్స్. మనం వర్జిన్ అని తెలిస్తే చాలు అదేదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను రా. అసలు నువ్వు వర్జిన్ అని వాళ్ళకెలా తెలుసురా? Stop licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? When curd rice finishing, I lick like that only. I like curd rice. Stop it. I'm not curd rice, okay? Where's the condom? Here. Well, open it. One second. One second.
Where are you going? టు గెట్ సిజర్స్. What? Wear it. రెడీ. Why did you wear it on your fingers? మై అంకుల్ టోల్డ్ మీ. Your uncle told you to wear it on your fingers? ఎస్, మై అంకుల్ ఈస్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ దీస్ థింగ్స్. ఒరే అరుణ్, లైఫ్ లో సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మావయ్య. వర్షంలో సేఫ్ గా ఉండాలంటే ఏం కావాలి? గొడుగు మావయ్య. వెరీ గుడ్. మరి బైక్ తోలేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే? హెల్మెట్ పెట్టుకుంటాం మావయ్య. ఎక్సలెంట్. మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే? లైఫ్ జాకెట్ వేసుకుంటాం. సూపర్. అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలిరా. ఓకే మావయ్య. ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా. కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా. ఆ, ఆ, ఆ? You know what? You and your uncle are both stupid. Wait a minute. Are you a virgin? ఎస్. Oh God. God. Alright, wear it. నాట్ పాసిబుల్ నౌ. Not possible? Why? సమ్ మోర్ టైమ్ ఐ వాంట్. What? అంతే. అది వెళ్ళి మన మ్యాటర్ లో వీక్ అని ఇంకొక అమ్మాయికి చెప్పింది. అది దాని బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది. ఇంక ఈ న్యూస్ క్యాంపస్ అంతా స్ప్రెడ్ అయ్యి నాకు మామా మియా అని పేరు పెట్టేశారు. మామా మియానా? ఆ తర్వాత ఒక్క అమ్మాయి నాతో మాట్లాడితే ఒట్టు, రే మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా, మీరు అమెరికా రావాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి. అక్కడ అకాడమిక్స్ లో మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు, కానీ 24 గంటలు చదవలేం కదా. అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి రండి. రే మీ నాన్న నీకు గ్యారంటీగా లొత్కోర్ అడ్వైస్ ఇచ్చి పంపుతాడు, అది మాత్రం ఫాలో అవ్వకు, కొంపలు మునుగుతాయి. అర్థమైందా? అరుణ్, మమ్మీ పద నాన్న బయలుదేరదాం. బావగారు, మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి. తప్పకుండా అలాగే వస్తాం బాబు. అమ్మ వదిలేండి, ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. అబ్బే వాడి మొహం, వాడి గురించి పట్టించుకోకండి, మీరు హ్యాపీగా రండి. నీళ్ళెన్ని వాడారు ఏమిటో. ఏమిటి వాడేది? నీళ్ళు ఎప్పుడో కట్టేశా. ఆల్ ద బెస్ట్ రా. సరే బాబు గారు, ఉంటాను. బాయ్ బావగారు. అరుణ్ని పంపించండి. బై బ్రో. బై. ఫోన్ సరే అమ్మా. బై మోయ. ఉంటా. బై అత్తయ్య. ఓకేరా. మోయ బాయ్. బాయ్. బాగా వర్కౌట్ అయిందా? రే మామా మియా. బాయ్ బాయ్. రా. అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే మీ బావగాడేంట్రా గాలి మొత్తం తీసేశాడు. సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు. ఇప్పటికి ఎలా నేర్చుకుంటారా? పైగా వాళ్ళకి పోర్న్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. మనకెలా వస్తుందిరా అది? ఇంకా ఉండేది 2 నెలలు. ఈ 2 నెలల్లో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి, దొరికినా మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అరుణ్ గాడు కన్ఫ్యూజ్ చేశాడు రా. అమెరికా వెళ్ళి అరుణ్ గాడు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది. అమ్మ నా కొడుకు. హలో, నువ్వు పంపించిన లొకేషన్ కి బయలుదేరుతున్నారా? అక్కడికి కాదురా. మరెక్కడికి? స్వామి, ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు, మధ్యలో ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి? పెద్ద స్టెప్ కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికే ఎక్కువ అవసరం. పద.
ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు? గూగుల్ బాబాయ్ బ్రో. అరే మావా నాకెందుకో కింద పైన షేక్ కంట్రోల్ అవుతుంది చెయ్యి, లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000. ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? ఆ? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండమ్స్ తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బాక్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయి తెలుసా? తెలుసా అండి, ఒక్కో దాంట్లో 120 అండి, అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి? అంటే హ్మ్? ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దేనికి కట్టుకుంటావు 2 మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తల ఒకటే? ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్డ్ స్టడీస్ కాదు. ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. ఏయ్ రండే. ఏయ్, రవి, రవి రవి ఆగు, రేయ్ ఆగరా. అరే రవి ఆగరా. రేయ్ రవి, రవి ఆగరా. రేయ్ రవి, అరే వినేరా, ఆగు. రవి, రేయ్ ఆగరా బాబు, ఆగు. రవి ఆగరా. రవి, రవి వినేరా. రే ఏమైందిరా, ఎందుకు అలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో? భయమేసిందిరా. ఎలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. 2-3 సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో. 2-3 సార్లా? అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. అరే మామ, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలిరా. ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి. మనసుకు నచ్చాలిరా. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి? మనకు కాదురా, నాకు. వాడు చెప్పింది కరెక్టే, కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు. మీ దారేదో మీరు చూసుకోండి, నా తిప్పలేవో నేను పడతాను. అమెరికా వెళ్లే ముందు కలుద్దాం, కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం. వాడు చెప్పింది కూడా కరెక్టేరా. బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా? రే పిచ్చి మామ, 2 ఒకటేరా. ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది. అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్. కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు, అన్ని నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను కానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్ట్ రా. ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అమెరికా ముందు కలుద్దాం.